కేజీన్నర కదమ్మా? ఓకే, విఐపి చికెన్ కేజీన్నర. ఎక్కడ ఎవరమ్మా? కడియమ్మ, రాజమండ్రి దగ్గర. ఓకే, మా సర్పంచ్ వాళ్ళకి మీ సైడ్ ఏమన్నా గౌడ్లు ఉంటారమ్మా? చూడండి పాపం ఎదికి ఎదికి యాసరికి వస్తాను. మళ్ళీ కట్నం గిట్టం ఏమవుద్దు, అమ్మాయి మంచిగా ఉండాలి, చదువు లేకపోయినా పర్వాలేదు. అంటే నాకు కాస్త దుడ్డు ఇస్తానని రొంబగా చెప్పాడు. అందుకు మరి నేను చెప్పినప్పుడు ఆయన అలుగుపోవాలి కదా, మరి అలుగుపోకుండా అతనే కూర్చున్నాడు. ఏమైనా సర్పంచి చూసావా? నాకేవలే ఆగు ముందు నేను పరిచయం చేయగానే ఏమైనా ఉంటే చూడండి అమ్మా అని ఆమెనే అన్నది. నోరు తెరిచి అది ఏమంటలేడు తండ్రి అని నీకేమొచ్చింది? చెప్పు చెప్పు సర్పంచ్. అడ్డమైనవి 4 నెలల టైం పెట్టిండు. ఏమి 4 నెలల దాకా నేను ఏం చేసుకోవాలి? ఎవరైనా ఒక అమ్మాయిని వచ్చిన అమ్మాయి చేసుకుంటాడా? ఎందుకు చాలా తప్పు ఉన్నది. మరి అప్పుడు చెప్పింది నిజమే కదా, నువ్వు పెళ్లి చేస్తే వచ్చింది ఏమైనా మామూలుగా ఊరుకుంటుందా? అప్పుడు పెళ్లి చెయ్యొద్దు. అదే అదే బాబు అని చెప్పాడు. అదే ఆలోచన. బాబు 4 నెలలు 4 సంవత్సరాలు ఆయన 4 నెలలు అయితే పర్లేదులే, 4 సంవత్సరాలు కాదమ్మా. పెళ్ళికి ఎవడన్నా చూసుకుంటే ఇంత అప్పుదనగా గర్వపడతారు కదా. ఏం గర్వపడతారు? అప్పుడు బాబా మమ్మల్ని ఏం చూస్తాడు, అప్పులు ఎప్పుడు తీర్చాలి? మీరు కూడా అట్లనే ఉన్నారు. 4 నెలలు ఏమన్నా 4 సంవత్సరాలా? నీకు అర్థం కావట్లేదు. అప్పు ఉంటే ఎలా అంటే ఇప్పుడు ఆ ఏజ్ ఎంతో అడగండి. అవును, తొక్క మంది పెళ్ళి దేవుడే చేస్తాడు. ఆయన సూపర్వైజర్ చేస్తాడు. మీరు ఎప్పుడు అలా అనుకుంటున్నారో, నిజంగా టైం వచ్చిందంటే 10 రోజుల్లో పెళ్ళి అయిపోతుంది. సేపు ఉండదు, టైం కూడా రావాలి. కళ్యాణ్ గడిస్తే ఆశ ఎవడన్నా టైము అంటే మన ప్రయత్నం మనం చేస్తే, ప్రయత్నం చేయకుండా టైము వస్తుందంటే ఇప్పుడు నా బామ్మార్లు పట్టి అక్కడ చూసుకుని ఇక్కడికి వెళ్ళిపోయి నీళ్ళు కొట్టింది లేదు, చేసింది లేదు. అంత వాడే చేసి ఇప్పించలేదు. ఒకటి చెప్తే ఇంకో దానికి పోతున్నాడు ఈయన. ముచ్చట అంటున్నా, నేను పోలేదు కదా, నా డ్యూటీ ఏం చేసుకున్నా వాడి డ్యూటీ వాడు చేసుకున్నాడు. వాడు పోలేదు, నేను పోలేదు. నాకేమలే ఆకు ఒకటి చెప్తా ఉంటే ఆమె సమస్యల గురించి అంతా మొత్తం ఆమెకి చెప్తాను. అర్థమయ్యేది అది వదిలేసేయి. ముందు పెళ్లి సంబంధం చూసి ఆమెకి నీకు దరిద్రాలని చెప్తే ఆమె ఏమనుకుంటుంది? ఆమె ఏమనుకుంటుంది? చూసి ఆమె కూడా ఏమో ఈడేదో సమస్యలో ఉన్నాడు, ఆ పిల్ల గురుదేటట్టున్నాడు అని చెప్పి పొజిషన్ నేనేమో ప్రతిపక్షం ఏదో మంచి పనిలో నేను ఎంత భాగస్వామ్యం కలుస్తా అని ఆయన అన్నదానికి పుట్టుగుడి ఇంట్లో నేర్చుకోవాలి, పుట్టుగుడు నేర్చుకోవాలి, జాబ్ చేయాలని ఏం లేదు. ఆమె ఇష్టం ఇంట్లో మీకు వచ్చే పైసలకి జాబ్ చేయాలంటే జాబ్ కూడా అవసరం. అమ్మా వాడికి 20,000 వస్తాయి. తండ్రి ఒక 50 లక్షల ఇల్లు కనిపెట్టిండు. మంచిగా వాళ్ళు ఉండడానికి బాగా చేసి పెట్టాడు. వీళ్ళకి అలవాటు లేవు. వీళ్ళు సంపాదించేదంతా కూడా వాని కోసమే. రైట్, అట్లా అనమాట. ఆ పిల్లోడికి ఏ అలవాటు లేదు, కానీ తల మీద
కొద్దిగా వెంట్రుకలు తక్కువ. మరి హీరో కావాలనుకొని ఈ మధ్య ఉంటారు కదా, అట్లా అట్లాంటి వాళ్ళకి ముందే చెప్తున్నాను మా సర్పంచ్ చూసుకోండి ముందు. అది ఎంత మంచి మాట అన్నారు సర్పంచ్. ఈ మధ్య కలుస్తలేడు వాడు, లేకపోతే ఇంకా అది కూడా ఉందా ఊడిందా అని అడుగుదామంటే అది కూడా కలుస్తలేడు. ఏం చెప్పిండో ఏం కథను నా గురించి. అందుకోసం వాడు వేరే వాళ్ళతోనో అమ్మాయితోనో ఫోన్ గంటలు మాట్లాడుకుంటూ తిరుగుతున్నాడు. మనకు స్వాతి ముత్యం ఆని ముత్యం అని మనకేం చెప్పుకుంటూ తిరుగుతున్నాడు. అందుకోసం 4 నెలలు టైం పెట్టిండేమో. నువ్వు అన్నట్టు ఫస్ట్ అన్నది కరెక్ట్ అమ్ము. మరి 4 నెలలు ఏమన్నా టైం అమ్మ అది? ఏదో 2 సంవత్సరాలు 3 సంవత్సరాలు అంటే అది వేరు. అప్పులకి 4 నెలలకి టైం ఏందమ్మా? మీరు ఒకరు 20,000 అంటే ₹1,00,000 ఏమున్నది? ఇదో పెళ్లి చేసుకున్నప్పుడు ఇదో నీ లచ్చ అప్పు తీసుకోవే అంటే నువ్వు చెప్పకపోయినా వాళ్ళు ఇచ్చేది. మరి కనీసం ₹1,00,000 ఇదమ్మా. అమ్మా నేను చెప్పేది కూడా అదే, దానికోసం చేస్తున్నా. కానీ నీకేం చెప్పినా ఇందాక ఎవరైనా పర్లేదు అన్నానా? మరి గబ్బునయ్యాలా అతనికి అన్ని పచ్చకామే. నేను చూసి చెప్తుంటే కూడా అవుతాను. ఇదిగోండి మేడం, కరెక్ట్ అది 1/4 కిలో అంటే 230 గ్రాములే ఉంది. నేను మనసు పెద్దది చేసుకొని ఇది